హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్స్. చూడండి ఫేస్ అంతా ఎలా డల్గా అయిపోయిందో. సో మనం కొన్ని సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి ఫేస్ని ఎలా బ్రైట్గా చేసుకోవాలో ఈ వీడియోలో మీకోసం నేను చూపిస్తాను. చూడండి. సో స్టెప్ 1 ఏంటంటే క్లెన్జింగ్ అండి. క్లెన్జింగ్ మన ఇంట్లో యూజ్ చేసే మిల్క్తో మన ఫేస్ని క్లెన్జింగ్ చేసుకోవాలి. రా మిల్క్ తీసుకోవాలండి. ఒక కాటన్ తీసుకొని ఈ మిల్క్లో డిప్ చేసి మన ఫేస్కి నెమ్మదిగా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు మన ఫేస్కి అప్లై చేసిన తర్వాత మన ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. మిల్క్ మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా తీసేస్తుందండి. అలానే మన ఫేస్ పైన ఉన్న మచ్చలు లాంటివి కూడా ఇలా క్లెన్జింగ్ చేయడం ద్వారా అవి మన ఫేస్ పైన ఉన్న మచ్చలు కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే టోనింగ్ కోసం మనం ఇక్కడ డాబర్ గులాబరీ రోజ్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఈ మన ఫేస్కి ఇలా టోనింగ్ చేసుకోవడం ద్వారా మన ఫేస్ పైన ఉన్న పోర్స్ అనేవి క్లీన్ అయిపోతుంటాయండి. సో ఒక కాటన్ తీసుకొని దానిపైన కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేసి అది మన ఫేస్కి మన ఫేస్కి అంతా రోజ్ వాటర్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్ పైన ఉన్న ఈ రోజ్ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసి ఏదైనా ఒక మాయిశ్చరైజర్ తీసుకొని మీ ఫేస్కి అప్లై చేసేసుకోండి. సో నేను యూజ్ చేసే సెటాఫిల్ మాయిశ్చరైజర్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇలా నెమ్మదిగా మన ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలి. మాయిశ్చరైజర్ మన ఫేస్కి అప్లై చేయడం ద్వారా అది మన ఫేస్ పైన ఎలాంటి ముడతలు రాకుండా చేస్తుంది. అలానే మన ఫేస్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేసుకోవాలండి టోనింగ్ చేసుకున్న తర్వాత. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక మంచి లిప్ బామ్ని మీరు అప్లై చేసేసుకోండి. మీరు ఏ లిప్ బామ్ని అయితే యూజ్ చేస్తారో ఆ లిప్ బామ్ని అప్లై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను నివ్యా లిప్ బామ్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మీ లిప్స్కి లిప్ బామ్ని అప్లై చేసుకోండి. చూడండి ఎంత డల్గా ఉన్న ఫేస్ ఈ స్టెప్స్ మనం యూజ్ చేయడం ద్వారా ఎంత బ్రైట్గా అయిపోయిందో. సో మీరు కూడా ఇలాంటి సింపుల్ స్టెప్స్తో మీ ఫేస్ని బ్రైట్గా చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.